రాష్ట్రం ఉండాలా? ఉంటుంది, అట్లా సాధ్యమేనా? అసలు కర్ణాటక మహారాష్ట్ర కూడా లేకుంటే బాగుండని ఆలోచించవచ్చు కదా ఇప్పుడు మనం. అవి కూడా తీసేసి కర్ణాటక మహారాష్ట్రలను కూడా కలిపి పెద్ద సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది కదిగా. కృష్ణా నీళ్ళకి ఏ అడ్డంకి ఉండదు, గోదావరి నీళ్ళకి ఏ అడ్డంకి ఉండదు. ఇది ఒక అర్ధరహితమైనటువంటి వాదన. అలొకేషన్స్ ఆల్రెడీ జరిగిపోయినాయి నీళ్ళ మీద. ఈవెన్ రేపు తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా నీళ్ల మీద ఎవరెవరి వాటా ఏమిటన్నా తేలిపోయింది. బ్రజేష్ కుమార్ ఒకటి బచావత్ రకరకాల ఇద్దరు చెరువు రకంగా చెప్పిన డెఫినెట్గా అండి. ఒక కొత్త ట్రిబ్యునల్ వచ్చినప్పుడు వాదనలు ఉంటాయి, మారితే మారతాయి. కొత్త ట్రిబ్యునల్ వేసిన తర్వాత ఆ వాదనలు విన్నారు. ఇవాళ ఇద్దరికి అలకేట్ జరిగి ఉంది. దాని ప్రకారం ఎవరైనా నీళ్లు వాడుకుంటారు. అట్లా నీళ్లు అంతకు మించి తెలంగాణకి ఇంకో అవకాశం కూడా లేదు రేపు నీళ్లు తీసుకోవడానికి. శ్రీశైలంకి ఎట్లా నీళ్ళు వస్తాయి? జూరాల ఎంత ప్రాజెక్ట్ అండి ఇవాళ? జూరాల 19 టీఎంసీల ప్రతిపాదిత సామర్థ్యం. ఇప్పుడు ఆ మాత్రం కూడా దాంట్లో లేదు. ఇప్పటివరకు ఇంకా దాని కాలువలే కాలేదు, కాలువలే దిక్కులేదు. రేపు కృష్ణ నీళ్ళన్నీ పడిపోయేది శ్రీశైలం ప్రాజెక్టులోనే. కృష్ణానది మీద ఏ ప్రాజెక్టు ఇప్పటివరకు తెలంగాణలో గతి లేదు. ఇవాళ నీకు రేపు అక్కడి నుంచే వస్తాయి. ఆ తర్వాత ఇన్ని ట్రిబ్యునల్లు ఇవన్నీ ఉండగా మీరు చేసినారు కదా ఈ దుర్మార్గాలు. అసలు ఎవరు చెప్తారు? తాతకు దగ్గులు నేర్పుతారా అన్నట్టుగా తాము చేసిన పనులే చెప్తున్నారు ఇవాళ. ఆయన అనుమానం అదే, మరొక రాజశేఖర రెడ్డి తెలంగాణ నుంచి వస్తే ఎట్లా అని ఆయన అనుకుంటున్నాడు. కానీ నిజానికి అటువంటి అక్రమాలకు అటువంటి వాటికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక నదిలో ఉన్న నీళ్ళని వాడుకుంటారంటే గోదావరిలో ఉన్న నీళ్ళన్నీ తెలంగాణ వాళ్ళు వాడుకుంటారా? రేపు పోలవరానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని అంటారు. కొన్ని 3000 టీఎంసీల నీళ్లు పోతున్నాయి సముద్రంలోకి. వాటన్నింటినీ ఆపగలిగే శక్తి ఉంటుందా? ఇవాళ ఎంత వాన పడ్డదండి? ఇటువంటి వానలు పడ్డ తర్వాత ఎవరు ఆపుతారు? కానీ ఇవన్నీ ఒక అర్థరహితమైనటువంటి ప్రలాపనలు చేస్తారు. ఆ మాటకు వస్తే మొత్తం అంతా ఒక రాష్ట్రం చేయడం, భారతదేశం అంతా ఒక రాష్ట్రం చేసేదామని ఎందుకు అసలు ఈ రాష్ట్రాలు అనుకుంటే బెటర్ కదా. ఇక నదీ వివాదాలు ఉండవు, జల వివాదాలు ఉండవు, ఏముండవు. ఇది అర్థరహితమైనటువంటి వాదనని వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. నిజానికి వాళ్ళు ఆయన పోతిరెడ్డి పాటు చాలా అక్రమంగా నీళ్లు తీసుకుపోతున్నారు వాళ్ళు. అదే అనుమతులు లేకుండా ఇవాళ మీరు రిజర్వాయర్లు కట్టుకున్నారు. ఆ గుండాగిరి, ఆ దాదాగిరి మీ సంస్కృతిలో ఉన్నది. ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు ట్రిబ్యునల్లు కాక ఇంకెవరండి మరి ఏముంటాయి దేశంలో? ఏ దేశంలో అయినా ట్రిబ్యునల్లు, బోర్డులు ఇవే కదా. మరి అది కాకుండా ఇంకో వ్యవస్థ ఉండాలా? అవి ఉన్నా కూడా నీటి సమస్య వస్తుంది అంటే ఇంత ఉమ్మడి రాష్ట్రంలో ట్రిబ్యునల్ ఉండి బోర్డులు ఉండి ఇంత వ్యవస్థ ఉన్నా కూడా సమస్య వస్తే కోర్టులను ఆశ్రయించడమే మార్గం. కోర్టుల ద్వారానే పరిష్కారం చేసుకుంటారు. అవి న్యాయం చేయకపోతే అవే న్యాయం చేయాలి. అంతకు మించి భారతదేశంలో ఇంకొక అవకాశం లేదు. మరి జగన్ మరి ఈ వేరే దేశంలోకి వెళితే ఇంకా మరి ఏమన్నా రాయలసీమని తీసిపోయి ఆయన ఇంకో దేశంలో పెడతాడా మరి రేపు? లేదా ఆంధ్రాని తీసిపోయి వేరే దేశంలో పెడతాడా? భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ అది. ఆ న్యాయం మరి ఈనాడుగా మరి తెలంగాణ జరిగిన అన్యాయం అప్పుడు ఈయన ఎప్పుడన్నా మాట్లాడినాడా? తెలంగాణ ఏ రకమైనటువంటి పరిస్థితిని అనుభవించింది? ఇవాళ రాజోలి బండర్ తూములు పగలగొట్టి తీసుకుపోయినరే మీరు నీళ్లు. బాలనాగిరెడ్డి కానీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ బాంబులు పెట్టి తూములు పగలగొట్టి మీరు నీళ్లు తీసుకుపోయినరే. అప్పుడు మీ నాయననే కదా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కనీసం ఆపిన పాపాన కూడా పోలేదు కదా. కానీ నిజంగా కూడా వాళ్ళు చెప్తున్నాను, తెలంగాణ వాళ్ళకి కరువు దుఃఖం అనేది తెలుసు. రాయలసీమలో ఉన్న ప్రజల పట్ల తెలంగాణ ప్రజలకు సానుభూతి ఉంది. డెఫినెట్గా ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీరిన తర్వాత ఇంకో చోటికి నీళ్లు పోతాయండి. ఇది అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక జలసూత్రం. ఇదేదో కొత్తగా ఎవరో సృష్టించింది కాదు. మా ఊర్లో చెరువు ఉందనుకోండి, మా చెరువు నిండిన తర్వాత మత్తడి దుంకిన నీళ్ళు ఇంకో దగ్గర పోతాయి తప్ప ఈ చెరువు నీళ్ళు ఇంకో ఊరికిస్తారండి? అంతే కదా జరిగేది. అవేదో తెలవనట్టుగా మాట్లాడడం, ఇది కావాలంటే మసిబూసి మారేడుకాయ చేస్తున్నటువంటి పద్ధతి తప్ప జగన్ మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా ఒక కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. కోట్లాది మంది ప్రజలు తమ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు ఎందుకు అని అంటున్నారు ఆయన. తెలంగాణ ప్రజలు కోట్లాది మంది రోడ్డు మీదకి వచ్చినప్పుడు జగన్ ఎక్కడున్నాడు? ఏం మాట్లాడినాడు ఆయన? సకల జనుల సమ్మె జరుగుతుంటే ఒక్క సానుభూతి వచనం మాట్లాడినాడా ఎప్పుడన్నా జగన్? లేదు కదా. తెలంగాణ ప్రజలు నిప్పుతో కాల్చుకొని మాంసం ముద్దలు రాలి పడుతుంటే జై తెలంగాణను ఆక్రందిస్తున్నప్పుడు ఎక్కడున్నాడు ఈ దయామయుడు? ఎక్కడున్నాడు ఈ కరుణామయుడు? ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు ప్రజలు కాదా? అంటే మీ దృష్టిలో ప్రజలు అంటే కేవలం సమైక్యాంధ్రవాదంతో ఉన్నవాళ్ళు మాత్రమే ప్రజల? సమైక్యాంధ్ర కావాలని అడుగుతున్న వాళ్ళు మాత్రమే ప్రజల? మీ సమైక్యాంధ్రలో తెలంగాణ లేదా? మరి తెలంగాణను మినహాయించే మీరు మాట్లాడుకుంటూ తెలంగాణను కలిపి ఉండాలంటే కలిసి ఉండడం వల్ల తెలంగాణకి ఏం ప్రయోజనం అని ఒక్క ముక్క చెప్పకపోయిన తర్వాత ఇవాళ మొత్తం ప్రసంగంలో తెలంగాణ సంక్షేమం గురించి నువ్వేం మాట్లాడినావు? తెలంగాణకి ఏ విశ్వాసం కల్పిస్తున్నావు నువ్వు? తెలంగాణ ప్రజలలో ఏ విశ్వాసం కల్పిస్తున్నావు? తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్తున్నాడు ఆయన. నల్గొండ జిల్లాకు నీళ్ళు లేవు, మహబూబ్నగర్ నీళ్ళు లేవని చెప్తున్నాడు. తెలంగాణ ప్రజలు సమగ్రంగా అర్థమైన తర్వాతనే తమ హక్కులకు తమకు న్యాయం జరగాలని తమను తాము పరిపాలించుకోవాలని అర్థమయ్యే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటున్నారు. జగన్ న్యాయం చేస్తాడని తెలంగాణ వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. జగన్ చేసిన అన్యాయాన్ని చూసినారు. అన్ని వందలాది మంది అమరులైపోయిన తర్వాత
డిసెంబర్ 9 ప్రకటన వస్తే ఆయన సమైక్య రాష్ట్రం ప్లకార్డ్ పట్టుకొని డిసెంబర్ 9 నాడు రావాల్సిన రాష్ట్రాన్ని ఆ రోజు అడ్డుకున్న వాళ్ళు ఆయన ఒకడు. కనుక ఈ జగన్యాయం చేస్తాడని ఎవడు అనుకోవట్లేదు కదా తెలంగాణ వాళ్ళందరూ కూడా. తెలంగాణకి ఎందుకు అన్యాయం జరుగుతుందండి? అది అన్యాయమైన జగన్లు, కిరణ్ బాబులు, చంద్రబాబు నాయుడు పోతేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. ఇది తెలంగాణకు అర్థమైన సత్యం. ఇది ఈ నేళ్లలో ఇవాళ ఈ 13 ఏళ్ల పరిణామం తర్వాత ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్ర విభజన జరిగితే మొత్తం దేశం అంధాకారంలోకి వెళ్తాను ఒక తీవ్రమైన భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ భయంలో వాస్తవం ఉందా? దానికి ఆయన చెప్తున్న లాజిక్ ఏమిటి? ఎందుకు అంధకారంలోకి పోతుంది రాష్ట్రం? దేశమే ఎందుకు అంధకారంలో పోతుంది? దాని వెనక ఉన్న లాజిక్ ఏమిటి అసలు? దేశం ఎందుకు అంధకారంలో? డెవలప్మెంట్ ఆగిపోతుందనో, లేకపోతే పురోగమనం ఉండదనో, అన్ని రంగాలు స్తంభించిపోతాయనో. ఛత్తీస్గఢ్ ఏర్పడడం వల్ల మొత్తం దేశం పురోగతి అంతా పోయిందా? లేదా జార్ఖండ్ ఏర్పడడం వల్ల దేశం పురోగతి అంతా పోయిందా? భారతదేశం మన బ్రిటిష్ పాలిత దాని నుంచి బయటపడ్డ తర్వాత, బ్రిటిష్ పాలన నుంచి బయటపడ్డ తర్వాత అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి కొత్తగా. ఇవాళ ఉన్నన్ని రాష్ట్రాలు లేవే. అప్పుడు ఒక్కొక్క రాష్ట్రం ఏర్పడ్డ కొద్దీ దేశం వెనక్కిపోయిందా? లేదా అసలు మొత్తం అంతా జగన్ దోపిడీకి అనుకూలంగా మొత్తం దేశాన్ని ఉపజెప్తే అభివృద్ధి చెందుతుందా? అందుకనే వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి ఒక అగమ్య గోచర స్థితిలో ఉన్నారు ఆంధ్ర నాయకులందరూ కూడా. నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడిందండి. ఆయన మన సిక్కుల ఉసురు తగిలి ఇందిరాగాంధీ చచ్చిపోయింది, తమిళలో ఉసురు తగిలి రాజీవ్ గాంధీ చచ్చిపోయిండు, తెలుగు వాళ్ళ ఉసురు తగిలి సోనియా గాంధీ చచ్చిపోతుంది. నేనేమన్నా ఆత్మాహుతి తల్లని తయారు చేస్తున్నాడు ఒకటి చంద్రబాబు నాయుడు. వాళ్ళ ఏమాట ఒక ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాట్లాడి. కనుక ఇటువంటి ఒక మానసిక స్థితిలో ఇవాళ వాళ్ళు ఉన్నారు. ప్రధానమైన పరిస్థితి ఏమిటంటే ఇన్నాళ్ళుగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక రాజకీయ ప్రాబల్యాన్ని కలిగి ఉండి కేంద్రంలో కూడా చక్రం తిప్పి సామాజిక ధనాన్ని వాటాలు వేసుకొని తినడానికి అలవాటు పడ్డారు. ఎవరు? సీమాంధ్ర పాలక వర్గం. ఈ 50 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏమిటంటే రాష్ట్రాన్ని చేతిలో పట్టుకొని అటు కేంద్రాన్ని కూడా, ఎందుకంటే ఇక్కడి నుంచి ఎక్కువ ఎంపీలు ఉన్నప్పుడు కేంద్రం మీద కూడా ఒక పట్టు ఉంటుంది కనుక ఆ పట్టును కూడా ఆధారం చేసుకొని రాష్ట్ర సంపదను వాటాలు వేసుకొని తినడానికి అలవాటు పడ్డారు. అదొక కొత్త కళగా వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేశారు. దానికి ఈ మధ్య పెట్టిన ముద్దు పేరు క్విట్ ప్రోకో. మామూలుగా మీకు ఊర్లో ఎక్కడైనా కోడి కుకరకో అని కూస్తుంది, కానీ జగన్ ఇంట్లో మాత్రం క్విట్ ప్రోకో అని కూస్తుంది. ఇవాళ వల్గర్ వెల్త్ అండి, ఒక వెకిలి ధనం. 70 బెడ్రూమ్ల ఇల్లా అండి. ఇవాళ బలహీన వర్గాలు కట్టించే ఇళ్ళు చూడండి ఎట్లుంటాయో వాళ్ళకి. పాపం పంది గుడిసెల్ లాంటి ఇళ్ళు కట్టిస్తారు. 70 బెడ్రూమ్ల ఇళ్ళు, బెంగళూరులో ఇండ్లు, విదేశాలలో ఇండ్లు, విల్లాలు, ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ విపరీతంగా ధనంతో ఇవాళ బలిసిపోయినటువంటి ఆంధ్ర సంపన్న వర్గం, పాలకవర్గం ఇవాళ ఆంధ్రప్రదేశ్ విడిపోతే తమ రాజకీయ ప్రాబల్యం పోతుంది, తాము చాలా అల్పమైన నాయకులుగా మారిపోతామనే భయంలోంచి, ఉన్మాదంలోంచి చేస్తున్నటువంటి వాదనలు తప్ప వీటి కింద ఎటువంటి సహేతుకత అనేది లేదు. జగన్ ఇంకో మాట అన్నారు, తెలుగు జాతిని విభజిస్తున్న వాళ్ళు వీళ్ళు మనుషులేనా, తనకు తీవ్రంగా బాధిస్తున్నదని, తాను తీవ్రమైన క్షోభకు, ఆవేదనకు, బాధకు లోనవుతున్నానని తన ఉపన్యాసంలో పదే పదే చెప్పారు. పరిపాలనా పరంగా విడిపోతే అది జాతి విభజన ఎట్లవుతుంది? మనమేమి జాతి ప్రాతిపదిక మీద రాష్ట్రాలను ఏర్పాటు చేయలేదు ఈ దేశంలో. అనేక జాతులున్నాయి. ఇవాళ మీరు రాష్ట్రాన్ని కనుక ఏర్పాటు చేయదలుచుకుంటే బంజారాలకు మీరు ఒక రాష్ట్రం ఇవ్వాలి, వాళ్ళ గోండులకు మీరు ఒక రాష్ట్రం ఇవ్వాలి. వాళ్ళ నిజానికి జాతి ప్రాతిపదిక మీద ఈ దేశంలో రాష్ట్రాలు ఏర్పడలేదు. ఒకటి. రెండవది, తెలుగు జాతికి 2 రాష్ట్రాలు ఉంటే నష్టం ఏమిటి? 2 ప్రాంతాలని జగన్ పరిపాలించలేకపోవడం తప్ప మరొక నష్టం అయితే లేదు. 2 రాష్ట్రాలు ఏర్పడడం వల్ల ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటారు, ఎవరి వనరులు వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఒక రకంగా ఇవాళ తెలంగాణ ఏర్పడడం అనేది సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి కూడా బాటలు వేస్తుంది. సీమాంధ్ర ప్రాంత నాయకత్వాన్ని కూడా రేపు అక్కడ ప్రజలు అడుగుతారు, తెలంగాణ ఉద్యమం ఇచ్చిన సోయితో మీరు మా అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారు, ఏది ఇక్కడ వైద్యశాలల సంగతి ఏమిటి, ఇక్కడ కళాశాలల సంగతి ఏమిటి, ఇక్కడ గొప్ప ఇన్స్టిట్యూషన్స్ మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి రేపు వాళ్ళ మీద కూడా ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు కేవలం హైదరాబాద్లో ఆస్తులు సంపాదించుకోవడం కాదు, సీమాంధ్ర ప్రాంత అభివృద్ధికి పాటుపడండి అని చెప్పి రేపు సీమాంధ్ర ప్రాంతంలోని ప్రజలే వీళ్ళని నిలదీసేటువంటి పరిస్థితి ఉంటుంది, నిగ్గదీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా 2 ప్రాంతాల ప్రజల భవిష్యత్తుకు బాటలు పడతాయి. కానీ సీమాంధ్ర ప్రజల భవిష్యత్తే లేకుండా పోతుంది. సీమాంధ్ర ప్రజలకు భవిష్యత్తు అనేది లేనేలేదు, తరాలుగా నష్టపోతారంటున్నారు. అది ఇప్పుడు తెలంగాణను ఒక ఎరువుగా చేసుకొని తాము బలోపేతం కావాలి అనే మనస్తత్వం ఉన్న వాళ్ళకి అట్లే అనిపిస్తుంది. ఇంకో రకంగా అనిపించేటువంటి అవకాశాలు. అంటే తెలంగాణను దోపిడీ చేయకుండా ఒక్కరోజు నిద్రపోరా? ఏం మీకు రేపు ఆ సామర్థ్యం లేదా? రేపు తెలంగాణ వాళ్ళు లేకుంటే మీ ప్రాంతంలో ఒక
మీరు అక్కడ ఆదాయాన్ని పెంచి ఆ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి బాటలో నడిపించగలిగినటువంటి సామర్థ్యం అక్కడ ఒక్క నాయకుడికి లేదా? అయినా మీరు తెలంగాణనే అభివృద్ధి చేసిన గనులు కదా. రేపు మీ శ్రీమాంధ్ర ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేసుకోలేరా? మేము ఏదో విద్య రాని వాళ్ళం, వ్యవసాయం రాని వాళ్ళం, ఎడ్డి వాళ్ళం, గుడ్డి వాళ్ళం, మేము నాగరికత తెలియనటువంటి వాళ్ళం, ఇటువంటి మమ్మల్నే మీరందరూ వచ్చి ఫైన్ మార్నింగ్ అయ్యో తెలంగాణ వాళ్ళంతా చాలా వెనకబడి ఉన్నారు, మనం అర్జెంటుగా పోయి అభివృద్ధి చేయాలని చెప్పి మీరంతా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అంతా అభివృద్ధి చేసినటువంటి గనులు కదా. రేపు ఆంధ్ర ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేయలేరా? హైదరాబాద్ పైన జగన్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. చిన్న చిన్న మనుషులు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ చిన్న చిన్న షాపులు పెట్టుకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకొని చిన్న చిన్న ఫ్లాట్లలో ఉంటూ చిన్న చిన్న ఫ్లాట్లు కొనుక్కొని బ్రతుకుతున్నారు. అడగదలుచుకున్నా నేను వీరందరినీ, ఒక్కసారి రాష్ట్రాన్ని విభజిస్తే వీళ్ళ ఆస్తుల విలువలు సగానికి సగం పడిపోతే ఆ పడిపోయిన విలువను సోనియా గాంధీ గారు ఇస్తారా, చంద్రబాబు గారు ఇస్తారా అని చెప్పి అడగదలుచుకున్నా నేను ఇవాళ. హైదరాబాదులో చిన్న చిన్న మనుషులు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ చిన్న చిన్న షాపులు పెట్టుకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకొని చిన్న చిన్న ఫ్లాట్లలో ఉంటూ చిన్న చిన్న ఫ్లాట్లు కొనుక్కొని బ్రతుకుతున్నారు. అడగదలుచుకున్నా నేను వీరందరినీ, ఒక్కసారి రాష్ట్రాన్ని విభజిస్తే వీళ్ళ ఆస్తుల విలువలు సగానికి సగం పడిపోతే ఆ పడిపోయిన విలువను సోనియా గాంధీ గారు ఇస్తారా, చంద్రబాబు గారు ఇస్తారా అని చెప్పి అడగదలుచుకున్నా నేను ఇవాళ. దేశపతి గారు, జగన్ మాట్లాడుతున్న దాంట్లో హైదరాబాదులో అంటే పేదవాళ్ళు, మధ్యతరగతి, ఉద్యోగం చేసుకున్న వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు కట్టుకున్న ఇండ్లు, కొనుక్కున్న ఫ్లాట్లు రాష్ట్ర విభజన జరిగితే వాటి విలువ సగానికి సగం పడిపోతుంది. ఒక ప్రజా ఉద్యమాన్ని చూడాల్సింది రియల్ ఎస్టేట్ దృక్పథంలోంచి కాదండి. అంటే జగన్ నుంచి అంతకంటే ఎక్కువ ఆశించలేం కదా. ఆయనకు ఉన్నది అంతే, ఎకరాల లెక్కన కొనాలే, గజాల లెక్కన అమ్మాలే. ఇంతకు మించి ఆయనకి ఇంకో సూత్రం తెలియదు. ఒక ప్రజాస్వామిక సూత్రాల్లోంచి చూడాలండి. ఒక ప్రజా ఉద్యమాలనైనా, ఒక రాష్ట్ర విభజన అయినా, రాష్ట్రం ఏర్పాటైనా దాని నుంచి చూడాలి. అయినా ఇక్కడ చిన్న చిన్న మనుషులు, చిన్న చిన్న ఫ్లాట్లు, చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళకి ఏ సమస్య లేదండి. పెద్ద పెద్ద ఫ్లాట్లు, పెద్ద పెద్ద వెంచర్లు, పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయి చూడండి, వాళ్ళకే సమస్య, వీళ్ళకి ఎవ్వరికి ఏ సమస్య లేదు. ఇవాళ నిజానికి ఇక్కడ ఒక ఇడ్లీ బండి పెట్టుకొని నడుపుతున్నాడు చూడండి, ఆయన ఏం బాధపడడం లేదు రేపు ఆంధ్రప్రదేశ్ విభజన జరగడం వల్ల. అయినా ఇంకొకటి ఏమిటంటే, ఒక నగరంగా హైదరాబాద్ అందరిది, ఒక నగరంగా హైదరాబాద్ అందరిది. ఇక్కడ ఎవరైనా నివసిస్తారు, అంటే ప్రపంచంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా జీవించవచ్చు. హైదరాబాద్ గొప్ప సంస్కృతి అండి ఇది. ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని ఇక్కడికి ఆహ్వానించింది. ఇది హైదరాబాదు, ఇది హైదరాబాదు, ఇది భిన్న సంస్కృతులు ఎదిగిపూచిన పాదు అన్నాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఒక తలపై రూమీ టోపీ, ఒక తలపై గాంధీ టోపీ, క్యా భాయని అంటాడొకడు, ఏమోయని అంటాడొకడు, మతాలు భాషలు వేరైనా, ఓ మతాలు భాషలు వేరైనా మనమంతా భాయి భాయి అనే ఓ సహజీవన సంస్కృతి ధర్మం ఉన్నది హైదరాబాద్లో. అంతే తప్ప హైదరాబాద్ ఎవరిని నిరాకరించలేదు. ఒక నగరంగా హైదరాబాద్ అందరిది, ఒక రాజధానిగా హైదరాబాద్ తెలంగాణ. ఇది స్పష్టత. ఒక రాజధానిగానే తెలంగాణకు సంబంధించింది అని, ఒక నగరంగా హైదరాబాద్ అందరిది. ఆ మాట కోసం దేశంలో అన్ని నగరాలంటే హైదరాబాద్ కదా. కానీ జగన్ సమైక్య శంకారావం సభ విజయవంతమైన తర్వాత తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేస్తూనే జగన్కు సంబంధించిన ఒక మీడియా బలమైన ప్రచారం చేస్తుంది బయట. ఇప్పుడు ఒకటేనండి, ఆల్రెడీ రాజకీయ నిర్ణయం జరిగిపోయింది, పరిపాలనాపరమైన నిర్ణయం కూడా జరిగిపోయింది. ఈ కొన్ని క్లరికల్ వర్క్ మిగిలిందండి వాళ్ళ తెలంగాణ విషయంలో. ఒక విషయంగా చెప్పదలుచుకుంటే, సాంకేతికపరమైన అంశాలు, క్లరికల్ జాబ్ మాత్రమే మిగిలి ఉంది. దానికి ఆ టెక్నికాలిటీస్ని పట్టుకొని ఎగురుతున్నారు వాళ్ళు. ఇంతకంటే ఒక దివాలా కోరతనం ఇంకోటి ఉండదు. అంటే పరిపాలనా నిర్ణయాన్ని అడ్డుకోలేని వాళ్ళు, రాజకీయ నిర్ణయాన్ని అడ్డుకోలేని వాళ్ళు టెక్నికాలిటీస్ మమ్మల్ని కాపాడుతాయేమో అని అనుకుంటున్నారు. ఫలానా ఆర్టికల్ కాపాడుతుందా, బిల్లు వస్తుందా, తీర్మానం వస్తుందా అనే ఈ శుష్క చర్చ ఏదైతే ఉన్నదో అదంతా కూడా సాంకేతికపరమైనటువంటి అంశాలు ఇవాళ దీన్ని ఆపేటువంటి పరిస్థితి ఉండదు. ఉంటే అది ఒక రాజకీయ నిర్ణయం జరిగిపోయింది, పరిపాలనాపరమైన నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం జరిగిపోయింది. కనుక ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సభ ఎటువంటి ప్రభావం ఇటు తెలంగాణ ప్రజల మీద అసలే చూపదు. ఇవాళ తెలంగాణ ప్రజలైతే నిర్లక్ష్యంగా ఉన్నారు జగన్ సభ పట్ల, అటు ఆంధ్ర ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు, నిరాశపూరితంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు నిర్లక్ష్యంగా అంటే ఎట్లా? నిర్లక్ష్యంగా అంటే దీన్ని ఏం చేయలేరు అని.
దీని పట్ల వాళ్ళేమి ఈ సభ వల్ల ఏమీ జరగదు, తెలంగాణ నిర్ణయం మీద ఎటువంటి ప్రభావం చూపించదు, జగన్ను నిర్లక్ష్యంగా చూస్తున్నారు, నీ వల్ల ఏం కాదు అని తెలంగాణ ప్రజలు ధీమాగా ఉన్నారు ఇవాళ. అంటే లక్షల మందిని జగన్ తన ఉపన్యాసాలు అన్నారు ఎల్బీ స్టేడియంలో ఉన్నదానికంటే 10 బయటే ఉన్నారని. ఆయన సంఖ్య అనుకున్నా సరే, లేదా మనం టీవీలలో చూస్తున్న దృశ్యాలు చూసినా సరే, ఇంతమందిని నువ్వు తెలంగాణ జనాలు నిర్లక్ష్యంగా అనుకుంటే కనుక ఇంతమందిని జగన్కి వచ్చినట్టు ఆ మేరకు ఆయనకు మద్దతు ఉన్నట్లే కదా. తెలంగాణ వాళ్ళు ఎక్కడ వచ్చిన అక్కడ ఆయన సీమాంధ్ర ప్రాంతం నుంచి తెచ్చుకున్నారు, ఆయన వేదిక మీద తెలంగాణ వాళ్ళే, తెలంగాణ ప్రాతినిధ్యం మీద అక్కడ ఏ తెలంగాణ నాయకుడు మాట్లాడి ఇవాళ సమైక్యం కావాలని చెప్పి. ఇవాళ అసలు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏమిటి తెలంగాణలో వైఎస్ఆర్సీపీకి ఏ గతి పట్టింది? ఒకప్పుడు తెలంగాణ కూడా విడిచిపారేద్దాం అన్నంత ధీమాగా ఉన్నవాళ్ళు ఇవాళ ఏ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు తెలంగాణలో. ఇవాళ మొత్తం తెలంగాణలో స్టేక్స్ వదులుకున్నాడంటేనే, తెలంగాణలో ఒక్క నాయకుడు కూడా నాకు లేకున్నా పర్వాలేదు అనుకున్నాడంటేనే అతను ఆంధ్రకే పరిమితం కాదలుచుకున్నాడని. సీమాంధ్ర ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న పరుగు పందెం ఇది. కాకుంటే నాకు సీమాంధ్ర ప్రజలను చూస్తే కూడా జాలి అనిపిస్తున్నది, వాళ్ళ మీద కూడా నా సానుభూతిని తెలియజేస్తున్న. జగన్ లాంటి ఒక రాజకీయ క్షీణయుగంలోంచి పుట్టుకొచ్చినటువంటి ఒక నాయకుడు, క్విట్ ప్రోకోలోంచి పుట్టుకొచ్చినటువంటి ఒక నాయకుడు, సామాజిక ధనాన్ని తినటం వల్ల వచ్చిన అహంభావంలోంచి అధికారం కావాలనుకుంటున్న జగన్ సీమాంధ్రకి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడో అని చెప్పి ఆ భయం కూడా వాళ్ళ మమ్మల్ని వేధిస్తున్నది. పాపం సీమాంధ్ర ప్రజల్ని వీళ్ళ బారి నుంచి రక్షించాలి అని చెప్పి నేను అక్కడ ప్రజల చైతన్యమే రక్షించాలి వీళ్ళ నుంచి. కానీ జగన్ మాటల్లో మాట ఇంకొక మాట అన్నారు, నీచమైన రాజకీయాలు చేస్తున్నారు, తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటున్నారు. వాస్తవానికి నిర్వచనం ఏందనేది నీచమైన రాజకీయం అంటే తెలుగు ప్రజల మధ్య చిచ్చు అనేదాన్ని అంటే ఎవరెవరిని ఉద్దేశించి ఆయన ఒక నోట తెలంగాణ అమరులకు నివాళులు అర్పిస్తూనే ఇంకొక నోట తెలంగాణకు అడ్డుకొడతారు చూడండి, ఇది నీచ రాజకీయం. మతాన్ని కూడా రాజకీయాల్లో వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు చూడండి, అది నీచ రాజకీయం. కేవలం తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక నేను కూడా ముఖ్యమంత్రిని కావాల్సిందే అనే ఒక అహంభావంతో రాజకీయాలకు వస్తారు చూడండి, అది నీచ రాజకీయం. ఫ్రాక్షనిస్టు పద్ధతిలో ప్రజల ధనమన ప్రాణాలతో చెలగాటమాడతారు చూడండి, అది నీచ రాజకీయం. వీటిని నిజ రాజకీయాలు అంటారు తప్ప వల్గర్ వెల్త్, వెకిలిగా డబ్బు సంపాదించుకుంటారు చూడండి, అది నీచ రాజకీయం. దాన్ని నీచ రాజకీయం అంటారు తప్ప ఇవాళ ఒక ప్రజలు ఒక సామాజిక లక్ష్యం కోసం పోరాడి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్నది కాదండి, తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ చేత తెలంగాణ ప్రకటింప చేసేటువంటి అనివార్య స్థితిని తెలంగాణ ప్రజలు సృష్టించారు. ఒక జస్టిఫైడ్ డిమాండ్ తెలంగాణ డిమాండ్. అదేదో ఆకాశం నుంచి ఒక్కసారిగా తెలంగాణ నిర్ణయం ఊడిపడలేదు. ఒక 13 ఏళ్ళు మంటలు మండినాయి తెలంగాణలో, ఒక 13 ఏళ్ళు కుత ఉడికింది కాలం. ఇక్కడ ఒకసారి వెనుక తిరిగి చూస్తే ఆ చూసే స్థితి ఉండాలి. ఆ కళ్ళు లేవి వాళ్ళకి కళ్ళుండి కళ్ళు లేని కబోదుల వలె చేస్తున్నారు. అసలు సమైక్య శంఖారావం కాదు, ఇవాళ బధిర శంఖారావం ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్లుగా అంత ఒక 10 ఏళ్ల పాటు కుత ఉడికిన కాలం అది హైదరాబాద్ కేంద్రంగా లేదా తెలంగాణ కేంద్రంగా జరిగింది అనుకుంటే కనుక జరిగింది మనం చూసింది. ఇవాళ హైదరాబాద్ నగరంలో రాజధాని నడిబొడ్డున ఒక సమైక్య సభ, ఒక రాజకీయ పార్టీ ఒక సమైక్య సభను పెట్టడం అంటే సమాజాన్ని తెలుగు ప్రజలను అటు ఇటు ఇది పునరాలోచన చేయిస్తుందని మీరు అనుకుంటున్నారా? ఆ స్థితి లేదనే కదా నేను చెప్తున్నది. ఆ స్థితి ఉన్నట్టయితే ఇవాళ ఈ సభ చుట్టూ వాతావరణమే వేరే రకంగా ఉండేది. ఎట్లా ఉండేది? తెలంగాణ ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన ఉండేది. ఆ ఆందోళనలోంచి వాళ్ళు ఈ సభని చాలా సీరియస్గా పరిగణించి ఒక ఉద్యమం తలెత్తేది వీళ్ళ ఆట కట్టించడానికి. కానీ నిజానికి ఇవాళ ఒక ధీమా వచ్చింది. తెలంగాణ ప్రజలు ధీమాగా ఉన్నారు. ఇవాళ మా పోరాట ఫలితం రాబోతున్నది అనేటువంటి ధీమాగా ఉన్నారు. రెండవది ఇక అడ్డుకోలేము అనే స్థితిలోకి జారిపోయినటువంటి ఆంధ్ర ప్రాంతంలో కూడా ఇవాళ వాళ్ళ ఉద్యమాన్ని వదిలేసినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక అక్కడేమీ జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. కనుక ఇటువంటి ఒక స్థితిలో ఇవాళ సమైక్య శంఖారావం జరిగింది. నేను ఇంతకుముందు అన్నా కదా, వానతోని భూమి అంతా చల్లబడ్డది. అంతకు ముందే ఎప్పుడో సమైక్యాంధ్ర ఉద్యమం కూడా చల్లబడ్డది. చల్లబడ్డ తర్వాత ఆ చల్లబడిన మంటలో మన పచ్చి కట్టెలతోని పొయ్యి ముట్టించే ప్రయత్నం చేస్తారు చూడండి, అటువంటి ప్రయత్నం చేసినాడు ఇవాళ జగన్ తప్ప అది ఇంకేం లేదు. జగన్ ఇందాక మనం విన్న మాటల్లో కూడా హిట్లర్ ప్రస్తావన తీసుకొని వచ్చారు. గతంలో 2-3 రోజుల కింద మరొక నాయకుడు రష్యా ప్రస్తావన తెచ్చారు. అంతకుముందు ఒక నాయకుడు జర్మనీ ప్రస్తావన తెచ్చారు. అంతర్జాతీయ సమస్యలు, అంతర్జాతీయ యుద్ధాలు, అంతర్జాతీయ విలన్లు ఇవాళ తెలంగాణ ఉద్యమానికి కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ఉద్యమానికి కానీ లింకప్ చేసి చూడడాన్ని మీరు ఎట్లా చూస్తారో? నిజంగానే జగన్లో వ్యక్తం చేసిన భయంలో వాస్తవం ఉందా? మొన్న పైలిన్ తుఫాన్ ఎందుకు వచ్చింది అని కనుక మీరు ఇవాళ జగన్ అడిగితే రాష్ట్రాన్ని విభజించడం వల్ల వచ్చింది అని చెప్తాడు ఆయన.
లేదా పలానా జర్మనీలో భూకంపం ఎందుకు వచ్చింది అంటే రాష్ట్రాన్ని విభజించడం వల్ల వచ్చింది అని చెప్తారు వాళ్ళు. కనుక అది వాళ్ళ మానసిక స్థితి. వాళ్ళ రష్యా వేరు, రష్యాలో ఉన్నటువంటి అక్కడ జాతి ప్రాతిపదికన ఏర్పడినటువంటి అది వేరు, దాని నుంచి వచ్చిన ఒక సమాఖ్య, ఆ చరిత్ర అంతా కూడా వేరు. జర్మనీ వేరు, దానికి ఇన్నూ ఒక భారతదేశంలో అంతర్భాగంగా ఒక రాష్ట్రం ఏర్పడడానికి ఏ రకంగా పొంతన కుదరదు. పైగా హిట్లర్ గురించి జగన్ మాట్లాడడం అనేది పాపం హిట్లరు తన రెండవ జన్మలో తనను తాను గుర్తు చేసుకుంటున్నట్టుగా ఉన్నది తప్ప అదేమి అసలు ఎవరండి హిట్లర్లు? ఇలా రాయలసీమ దుఃఖానికి అంత కారణం వీళ్ళు కాదా? వీళ్ళు ఎవరి సమాధుల మీద వీళ్ళ ఆకాశ హర్మ్యాల నిర్మాణమైనాయి, వీళ్ళ ఆధిపత్యాలు నిర్మాణమైనాయి. వీళ్ళ లోతుల్లోకి పోయి చూస్తే ప్రజల నెత్తురే, ప్రజల నెత్తురు మీద వీళ్ళు పరిపాలనలు వీళ్ళ ఆస్తుల్ని నిర్మించుకుంటూ వచ్చినటువంటి మనుషులు కదా. వీళ్ళేందండి హిట్లర్ గురించి మాట్లాడాలి. అయినా ఇవాళ పోని ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు సరిగా చెప్పారు, ప్రజలు మేము కలిసి ఉండం మొర్రో అంటుంటే నువ్వు కలిసి ఉండి తీరాలని చెప్పి ఒత్తిడి చేసేవాడు హిట్లర్ అవుతాడా? లేక ఇవాళ ఆ ప్రజలు అంగీకరించేటువంటి స్థితిలో లేరు, ప్రజాస్వామికంగా విభజన జరగాలనుకునేవాడు ప్రజాస్వామికవాది అవుతాడు తప్ప హిట్లర్ తరహా నాజీయిజం జగన్లో ఉన్నది. ఆ ఫాసిజానికి వారసుడిగానే ఇవాళ జగన్ కొనసాగుతున్నాడు. రాష్ట్ర విభజన జరిగితే అంటే రాజకీయాన్ని కూడా ఆయన ఒక నిర్వచనం ఇచ్చాడు రాజకీయానికి. ఏమిటి రాజకీయం అని అంటే అది పేదలకు మంచి చేసేది రాజకీయం, అది ప్రజల జీవితాలతో చెలగాటం ఆడింది మంచి రాజకీయం. అదే తండ్రి మరణించిన వెంటనే నేను ముఖ్యమంత్రిని కావాలని సంతకాలు సేకరిస్తారు చూడండి, అది రాజకీయం. అటువంటి రాజకీయాలు ఏం రాజకీయాలు అవి వాళ్ళే చెప్పాలిగా. లేదా మొత్తం హైదరాబాద్లో ఉన్న భూములన్నీ అమ్మకానికి పెట్టి ఇబ్బడి ముబ్బడిగా అంటే ముఖ్యమంత్రి కావటానికి ముందు ఇల్లు అమ్ముకోవాల్సిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ లక్షలాది కోట్లు సంపాదించుకుంటారు చూడండి, అదేం రాజకీయం అంటారో మరి వాళ్ళని అడిగే మనం తెలుసుకోవాలి. ఇవాళ అన్నిటికంటే ముందు రాజకీయాలంటే ఏమిటనేది తెలుసుకోవాల్సినటువంటి స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఇవాళ రాజకీయాల్లో ఒక సమూలమైనటువంటి మార్పును తెచ్చే దిశగా తెలంగాణ ప్రజలు పోతున్నారు. ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి కంపును కడిగేసే దిశగా ఇవాళ తెలంగాణ ఉద్యమం సాగింది. ఏ గొప్ప లక్ష్యం కోసం వచ్చిండండి జగన్? ఆయన ముందున్న ఒక ఉదాత్త లక్ష్యం ఆఖరికి వస్తే ఏం చెప్పిండండి? 30 సీట్లు అని చెప్పాల్సిన ముచ్చట చివరికి చెప్పిండు ఆయన. అది కూడా మరి అదెందుకో 30కే సంఖ్యను కుదించుకున్నాడు ఆయన. ఎక్కువ తెలంగాణ నుంచి ఏదో ఎక్కువ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదంటే తెలంగాణ వదిలేసుకున్నాడు ఆయన. తెలంగాణ రాజకీయంగా వదిలేసుకున్నాడు కానీ అక్కడ ప్రజల్ని మోసం చేయడం కోసం ఇంకా సమైక్య రాష్ట్రం అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. కనుక ఆఖరికి వస్తే నువ్వు సీట్ల భాషనే మాట్లాడినావు, ఓట్లు సీట్లు మాత్రమేనా అని ఇతరులను అడిగినావు. నిజమే, ఇంకోటి కూడా ఉంది, అది వాళ్ళకి తెలియకపోవచ్చు. ఓట్లు సీట్లు కోట్లు, ఈయనకు అదనంగా ఇంకోటి ఉన్నది కదా, ఆ కోట్లు అనేది కూడా ఒకటి ఉన్నది. వాళ్ళు అది మర్చిపోయినారని బహుశా ఆయన గుర్తు చేయదలుచుకున్నాడేమో. కానీ ఇవాళ ఏ ఉదాత్త లక్ష్యం జగన్కు లేదు, ఏ ప్రజాస్వామిక లక్ష్యం జగన్కు లేదు. ప్రజలకు సంబంధించిన ఒక అంశం మీద పోరాటం చేసిన చరిత్ర ఉన్నదా జగన్కి? ఎన్నడానా ఒక నిరాహార దీక్ష చేసిన ఆయనడానా ఒక ప్రజల లక్ష్యం కోసం? నువ్వు ఇంతకుముందు అట్ట ఏకాఏకిన వచ్చి ఎంపీ అయిపోయినావు తప్ప నీకేమైనా చరిత్ర ఉన్నదా వెనుక? ఏ ప్రజా పోరాటాల్లో పాల్పంచుకున్నటువంటి చరిత్ర లేదు. రావడం ముఖ్యమంత్రి కావడమే లక్ష్యం. మా తండ్రి కుర్చీ నాకెందుకు ఇయ్యరు? ఇంతకు మించి ఇంకో లక్ష్యం లేదు, ఇంకో సిద్ధాంతం లేదు, ఇంకో తాత్విక పునాది లేదు. వీళ్ళొచ్చి రాజకీయాల గురించి నిర్వచిస్తుంటే ఇక వాటిని వినాల్సిన కర్మ ఇవాళ తెలంగాణ ప్రజలు పట్టడం దౌర్భాగ్యం. రాష్ట్రాన్ని విభజిస్తున్న వారికి రాష్ట్ర చరిత్ర తెలియని కారణంగానే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు, విభజిస్తున్నారు అని ఒకటి కూడా అన్నాడు. అది ఇవాళ రాష్ట్ర చరిత్ర జగన్కి ఎంత తెలుసో ఇవాళ అర్థమైపోయింది. బూరుగుల రామకృష్ణారావును బూరుగుల రామకృష్ణ అన్నాడు. ఆయన ఎవరో ఈయన దోస్తు, ఈయన క్లాస్మేట్ అయినట్టు మాట్లాడండి. నిజానికి వాళ్ళ ఆయన పేరు బూరుగుల రామకృష్ణారావు, ఆయన మహాపండితుడు. ఆయన పాపం చివరి నిమిషం దాకా కూడా తెలంగాణ విడిగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆ రోజు ఆఖరకు ఆంధ్ర వాళ్ళ లాబియింగ్ అనండి, ఆ ఒత్తిడినండి, వాటి కారణంగా వాళ్ళకి కేంద్రంలో ఉన్నటువంటి ప్రాబల్యం కారణంగా కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తర్వాత ఇవాళ హఠాత్తుగా ఆంధ్ర వాళ్ళందరికీ బూరుగుల రామకృష్ణారావు యాదికి వస్తున్నాడు. ఇవాళ పాపం తన పదవిని త్యజించి ఆయన ఆ రోజు తెలంగాణ ఆంధ్రలో కలపడం వల్ల ఆయన పదవి పోయింది బూరుగుల రామకృష్ణారావుకి. ఆ బూరుగుల రామకృష్ణారావుకు కనీసం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కూడా జరగలేదు ఆయన చనిపోయిన తర్వాత. ఆ రోజు ఏ సీమాంధ్ర నాయకుడు మాట్లాడలేదు. ఇది ఏం అన్యాయం అని కూడా ఎవడు అడిగినోడు కూడా లేడు. చాలా దయనీయంగా ఆయన యొక్క అంతిమ ఘడియలు లేదా ఆయన జీవితం అంతమైపోయింది. అట్లాంటి బూరుగుల రామకృష్ణారావుని ఇప్పుడు సడన్గా గుర్తుకు తెచ్చుకొని బూరుగుల రామకృష్ణారావు పేర్లు పెడుతున్నారు. ఓసారి అయితే లగడపాటి రాజగోపాల్ పెద్ద అబద్ధమాడిండు. మా తెలంగాణ వాళ్ళది ఒక్క విగ్రహం ఉందా ఆంధ్రాలో అడిగితే బూరుగుల రామకృష్ణారావు విగ్రహం ఉంది అని చెప్పి అబద్ధమాడిండు లగడపాటి రాజగోపాల్. ఒక్క విగ్రహం లేదు బూరుగుల రామకృష్ణారావుకి. చూపిస్తారు ఇవాళ ఎక్కడున్నాయో ఆంధ్రాలో. కనుక పచ్చి అబద్ధాలు వాళ్ళు ఆడగలరు. బూరుగుల రామకృష్ణ అన్నాడు, సూరవరం ప్రతాపరెడ్డి అన్నాడు. పాపం ఎక్కడున్నాడో ఆయన ఆత్మ ఎక్కడుందో ఇంకా ఘోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు చేసే అవమానాలు భరించలేకనే గోల్కొండ కౌల సంచికం తెచ్చినటువంటి వాడు సూరవరం ప్రతాపరెడ్డి. నిజాం రాష్ట్రంలో
తెలుగు కవులు పూజ్యము అని ఒక ఆంధ్ర కవి అంటే తట్టుకోలేక ఇంతమంది కవులు ఉన్నారు అని చెప్పి ఆ కవిత్వం అంతా తీసుకొచ్చి ఆయన గోల్కొండ కవుల సంచిక వేసిన సూరవరం ప్రతాపరెడ్డి అన్నాడు. మండపాటి హనుమంతరావు అన్నాడు, నీకు తెలివి మాట. ఆయన మాడపాటి హనుమంతరావు, ఆయనను మండపాటి హనుమంతరావు అని అన్నాడు. ఇగో ఇది ఆయన చరిత్ర ఇట్లా మండి ఉన్నది, వాళ్ళు ఆయన జ్ఞానం ఇట్లా ఉన్నది. ఆయన ఇవాళ రాష్ట్ర చరిత్ర ఎవరికో తెలియదు అని అంటున్నాడంటే అది ఏందో మన గురువింజ తన కింద నలుపెరిగి. రైట్. ఒక్కసారి సార్, ఎవరైనా సరే చెబుతారు, అడుగుతారు, తెలియదంటారు, అనుకుంటున్నామని డౌట్గా మాట్లాడతారు. కానీ జగన్ మాత్రం చాలా వైవిధ్యం చూపించారు. ప్రతిదాన్ని అడగదలుచుకున్నారు, ప్రతిదాన్ని అడగదలుచుకున్నా అంటూ సోనియా, బాబు, కిరణ్ అడిగారు. ప్రతి ఒక్కరిని అడుక్కున్నారు. అసలు శంకారావంలో జగన్ అడగదలుచుకున్న స్టోరీ చూద్దాం. వేస్తాను, అందరూ కూడా లేయండి, రెండు చేతులు పైకెత్తి అవుననో కాదనో సమాధానాలు చెప్పండి. మీరే మనుషులమో ఆట వస్తువులము కాము. మీ రాజకీయ చదరంగంలో పావులం అంతకన్నా కాము. ఓట్ల కోసము, సీట్ల కోసము రాష్ట్రాన్ని విభజించాలి అని చెప్పి చూస్తున్న సోనియా గాంధీ గారికి తట్టలేదు. రాష్ట్రాన్ని విభజించాలి అని, తన కొడుకును ప్రధానమంత్రిని చేసుకోవాలని సంకల్పిస్తున్న సోనియా గాంధీ గారికి తట్టలేదు. నేను అడగదలుచుకున్నా, ఉర్రుకలుగుతున్న సోనియా గాంధీ గారిని అడగదలుచుకున్నా, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు గారిని అడగదలుచుకున్నా, కిరణ్ గారిని అడగదలుచుకున్నా, ట్రిబ్యునల్ లేవా అని అడుగుతున్నా, బోర్డులు లేవా అని అడుగుతున్నా. ఇవాళ నేను వీళ్ళిద్దరిని కూడా, ముగ్గురిని కూడా అడుగుతున్నా, కబోదులను అడుగుతున్నా. నేను ఇవాళ అడగదలుచుకున్నాను ఇవాళ నేను లేవా అని అడగదలుచుకున్నా. నేను అడగదలుచుకున్నా వీళ్ళందరినీ కూడా. శ్రీశైలంకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని అడగదలుచుకున్నా, నాగార్జున సాగర్ కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి అడగదలుచుకున్నా, తప్ప అని చెప్పి అడగదలుచుకున్నా. వీళ్ళను వీళ్ళ పాలకులు అని అడగదలుచుకున్నా. కనపడ్డం లేదా మీకు అని నేను అడగదలుచుకున్నా. పోలవరానికి నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు అని చెప్పి అడగదలుచుకున్నా. వీళ్ళందరినీ నేను వీళ్ళ నాయకులు అని చెప్పడానికి బాధ అనిపిస్తుంది, నిజంగా బాధ అనిపిస్తుంది. అడగదలుచుకున్నా నేను వీరిని అడగదలుచుకున్నా. నేను ఇవాళ అన్ని ఒకటిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, పెద్ద పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయి. అడగదలుచుకున్నా. అర్థం కావడం లేదా మీరు ఏం చేస్తున్నారు అని అడగదలుచుకున్నా. ఇంకొక విషయం అడగదలుచుకున్నా నేను వీరందరినీ. ఆ పడిపోయిన విలువను సోనియా గాంధీ గారు ఇస్తారా, చంద్రబాబు గారు ఇస్తారా అని చెప్పి అడగదలుచుకున్నా. నేను ఇవాళ 17 ఎంపీ స్థానాల కన్నా ఎక్కువ 12 రాష్ట్రాలున్నాయన్న సంగతి అర్థమవుతా ఉందా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. వీళ్ళు మనుషులేనా అని చెప్పి నేను అడుగుతున్నా. నిజంగా నేను అడగదలుచుకున్నా నేను సోనియా గాంధీ గారిని, అసలు నీకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. చరిత్ర నీకు తెలుసా అని అడగదలుచుకున్నా సోనియా గాంధీ గారిని. అమ్మా, ఎందుకమ్మా మా జీవితాలతో చెలగాటలాడతారు? ఢిల్లీ అహంకారానికి, తెలుగు వారి ఆత్మ గౌరవానికి మధ్య ఇవాళ పోరాటం జరుగుతూ ఉంది అని చెప్పి నేను చెప్తున్నా. మన నీటి కోసం మనమే కొట్టుకొని చావాలా అని అడుగుతున్నా. మన హైదరాబాద్ కోసం మనమే తన్నుకొని చావాలా అని అడుగుతున్నా. అన్నదమ్ముల మధ్య రోజు గొడవలు జరగాలని అడుగుతున్నా. తెలుగు జాతిని ద్రోహం చేస్తున్నా సోనియాను, చంద్రబాబును, కిరణ్లను క్షమించాలా అని అడుగుతున్నా. ఆ తర్వాత అవసరమైతే రేపొద్దున జరగబోయే ఎన్నికల దాకా కూడా పోరాటం చేద్దాం. ఆ ఎన్నికలలో 30 ఎంపీ స్థానాలు మనం అందరం కలిసి గెలిపించుకుందాం మనమే. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో అడగనున్నా అడుగుదాం, చూడాలన్నా చూద్దామని చెప్తున్నా. నేను ఇవాళ 30 స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎవరు సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకుందామని చెప్పి నేను ఇవాళ చెప్తున్నా. ఢిల్లీలో జరిగే రాజకీయాన్ని మనమే శాసిద్దామని చెప్పి చెప్తున్నాను ఇవాళ నేను. జై తెలుగు తల్లి, జై సమైక్యాంధ్రప్రదేశ్, జై వైఎస్ఆర్. కొన్ని ప్రశ్నలు నేను వేస్తాను. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి అడగదలుచుకున్న విషయం అది. అడగా సోనియా గాంధీని, చంద్రబాబు, కిరణ్ అందరిని అడిగారు. దేశపతి గారు, ఢిల్లీ అహంకారానికి,
తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి, ఈ రెండింటికి ఆయన లంకె వేసి మాట్లాడారు. జగన్ గారికి నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఆల్రెడీ యుద్ధం జరిగింది, ఆ యుద్ధం ముగిసింది కూడా. ఆ యుద్ధం ఎవరి మధ్య జరిగిందంటే ఆంధ్ర ఆధిపత్యానికి తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరిగింది. అది ఇవాళ నిర్ణయం కూడా జరిగిపోయింది. ఇది ముగిసిన కథ. ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మంచి మాట అన్నారు, సమైక్య శంఖారావం అని పెట్టే బదులు ఆంధ్రప్రదేశ్ సంస్మరణ సభ అని పెడితే బాగుంటుంది అని చెప్పిండు. కనుక ఇవాళ అయిపోయింది. ఏదో మన విశాలాంధ్ర అనేది, సమైక్య రాష్ట్రం అనేది స్వచ్ఛంద మరణం ప్రకటించుకున్నది, అది మన అపచయం మీద ఉన్నది, అది ఉత్తరాయణంలో స్వచ్ఛంద మరణం ప్రకటించుకుంటుందని ఒక తెలంగాణ కథ అన్నాడు. అంటే ఇవాళ ఈ డిసెంబర్తో ఆయన సంక్రాంతికి మన జనవరికి భీష్ముడు అపచయం మీద ఉండి ఆయన ఉత్తరాయణంలో స్వచ్ఛంద మరణాన్ని ప్రకటించుకున్నాడు. అట్లా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా స్వచ్ఛంద మరణాన్ని ప్రకటించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అది ఇంకా అర్థం కాక ముతక మాటలు, ముతక భాష ఏదో ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ. కనుక అది జరిగిపోయింది. ఆంధ్ర ఆధిపత్యానికి తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరిగిపోయింది. తెలంగాణ ఆత్మగౌరవం తన హక్కుల్ని తను సాధించుకొని విజయం సాధించింది. ఇంకొక మాట్లాడు జగన్, రెవెన్యూ లేకపోతే జీతాలు రావు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి అక్కడున్న ఆదాయాలు, వనరులు అవన్నీ చూసుకుంటే కనుక జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు అనే ఒక భయాన్ని, ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. పాలకుల విజన్ మీద ఆధారపడి ఉంటుందండి ఒక రాష్ట్రంలో ఆదాయం రావటం అనేది. తగిన వనరులన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. మద్రాసు నుంచి ఇట్లా విడిపోయిందండి. మరి ఆ రోజు మద్రాసు నుంచి విడిపోయేటప్పుడు కూడా ఈ ఆలోచనలన్నీ ఉండాలి కదా. స్టేట్ వయబులా కాదా, ఒక స్టేట్గా మనుగడ ఉంటుందా లేదా అని. అప్పటికి తెలంగాణ మీతో కలిసి లేదు కదా. ఆ రోజు ఏమనుకున్నారో ఈరోజు కూడా గదే ఆలోచించుకోవాలి. డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రం ఒక స్టేట్గా అది మనుగడ సాగించగలుగుతుంది. కానీ పరిపాలకుడికి ఒక దర్శనం ఉండాలంటే ఒక విజన్ ఉండాలి ఆయనకి. ఆ విజన్ లేని పరిపాలకుడు ఎవడు పరిపాలించినా, వాడు పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించినా, దేశాన్ని పరిపాలించినా, భారతదేశం బంగారాన్ని తీసుకుపోయి విదేశాలలో తాకట్టు పెట్టినటువంటి రోజులు ఉన్నాయి. కనుక పరిపాలించే వాళ్ళ యొక్క సమర్థత మీద ఆధారపడి, చెట్లకు కాయవు కదండి పైసలు. ఎట్లా నిధులను పుట్టిస్తాం మనం, ఎట్లా ఆదాయాన్ని పుట్టిస్తాం అనేది ఆంధ్ర ప్రాంత పరిపాలకుల యొక్క సామర్థ్యం మీద రేపు ఆధారపడి ఉంటుంది. అక్కడి ప్రజల చైతన్యం మీద రేపు ఆధారపడి ఉంటుంది. ఇంకొక మాట్లాడు జగన్, చివరి ఉపన్యాసం చివరలో ముగిస్తూ 30 సీట్లు గెలుద్దాం, ఎన్నికల దాకా పోరాడదాం, 30 సీట్లు గెలుద్దాం అంటూ ఇంకొక మాట అన్నారు ఆయన. ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు అనేది. మీరేమో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కోసం అని మీరు అంటున్నారు, కానీ తనకు తాను చేసుకున్న మాట ఇది. ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు అంటే జగన్ టార్గెట్ ఉట్టిగా ఎగరలేనమ్మ సార్ గారికి కూడా ఎగురుతుంది అన్నట్టు జగన్కు మరి అటువంటి కళలు కూడా ఉంటే చెప్పలేం. కానీ ఆయన ప్రధాని అవ్వడానికి మాత్రం ఎటువంటి ప్రాతిపదిక లేదు, అయ్యేటువంటి అవకాశం కూడా లేదు. అంత స్థాయికి అయితే జగన్ ఎదిగేటువంటి పరిస్థితికి ఒక చిన్న చిన్న సూచనలు కూడా ఏం కనిపిస్తలేవు రాబోయే కాలంలో ఇట్లా జరుగుతుందని. కాబట్టి కళలు ఏముందండి, ఎవరి కళలు వాళ్ళకి అంటుంటారు. 30 సీట్లు రావా? 30 సీట్లు వచ్చిన 30 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి 30 సీట్లు ఆయనకి? ఆయన సీమాంధ్రకు పరిమితమైనటువంటి నాయకుడు. ఆ సీమాంధ్రలో కూడా 3 ముక్కలాట, ఏ ఒక్కరికో సీట్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. అక్కడ సీమాంధ్రలో చూస్తే కులపరమైనటువంటి విభజన ఎక్కువ. పైగా ఇప్పుడు సమైక్యాంధ్రకు నేను ఛాంపియన్ అంటే నేను ఛాంపియన్ అని చెప్పి కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 3 ముక్కలాటలో ఎవరికి సింహభాగం దక్కుతుంది, ఎవరికి మిగతా భాగం దక్కుతుంది, అదంతా కూడా రానున్న కాలంలో వేచి చూడాల్సిందే తప్ప సీమాంధ్రలో ఉన్న సీట్లన్నీ కూడా జగన్కి వస్తాయని చెప్పడానికి ఏం లేదు కదా. ఒక కీలకమైన ప్రశ్న ఇవాళ సమైక్య శంఖారావంలో జగన్ మాట్లాడింది, తో పాటుగా కొంతమంది నాయకులు మాట్లాడింది. రావినారాయణ రెడ్డి అంశం ఒకరు ప్రస్తావిస్తే, బూరుల రామకృష్ణారావు సమైక్య రాష్ట్రం కోసం తను రాజీనామా చేశారని. రెండవది, తెలంగాణ బిడ్డ పివి నరసింహారావును ప్రధానమంత్రి చేయడానికి నంద్యాల సహకరించిందని మరొకరు అన్నారు. ఈ అంశాలను మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు నాణానికి ఒకవైపే చూసి మాట్లాడకూడదు. నిజమే, బూరుగుల రామకృష్ణారావు గారు ఆ రోజు వీళ్ళదానికి ఆయన ఒప్పుకున్నాడు. ఆయనే కాదండి, ఆ రోజు కాళోజీ లాంటి పెద్ద మనిషి కూడా విశాలాంధ్ర వాదాన్ని ఆయన సమర్థించాడు. శ్రీశ్రీని తీసుకుపోయి వరంగల్లో సభ పెట్టిండు ఆయన. రాళ్లు విసురుతుంటే ఆ రోజు ఏదో విశాలాంధ్ర ఏర్పడకూడదని అనుకునేటువంటి తెలంగాణ ప్రాంత ప్రజలు రాళ్లు విసురుతుండే పెట్టాడు. కానీ 58 వచ్చే వరకే, అంటే 56 నుంచి 2 ఏళ్ళు కూడా గడవకముందే అదే కాళోజీ ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు ఇట్లవునని, ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని, అది అంత స్వాహ చేస్తారని, అన్నలు ఒప్పందాలకు సున్న చుట్టేస్తారని, నమ్ముకున్న తమ్ముళ్లను ఫజీత పాలు చేస్తారని, కడుపులోన చిచ్చు పెట్టి కండ్లు తుడువ వస్తారని, ఎవరనుకున్నారు ఇట్లవునని అని కాళోజీ రాసిండు.
ఎందుకు ఒక 2 ఏళ్ళు తిరిగేసరికి కాళోజీ అభిప్రాయాన్ని మార్చుకున్నాడు? ఎంతోమంది అట్లా అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఆ రోజు విశాలాంధ్రను సమర్థం, ఆ రోజు విశాలాంధ్ర కోసం పోరాడింది భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ. ఆ రోజు ఒకవైపు తెలంగాణ ప్రజాసమితి నాయకత్వంలో ఉద్యమం జరుగుతుంటే, రెండో వైపు భారత కమ్యూనిస్ట్ పార్టీ విశాలాంధ్రవాదాన్ని భుజం మీద వేసుకొని నడిచింది. కానీ ఇవాళ అదే భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. కనుక ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, కాలం ఒక్క రీతి సాగబోదు అని భారతంలో నన్నయ్య అంటాడు. ఆయన భారతం చదివేంత పరిస్థితి ఆయనకి ఎక్కడ ఉంటుంది. కానీ విషయం ఏమిటంటే డైనమిక్స్ మారుతాయి. ఎప్పుడైనా కానీ డైనమిక్స్ మారుతాయి కాలంలో, రాజకీయ పరిస్థితులలో. ఆ రోజు సమైక్యత ఒక విలువగా భావించిన వాళ్ళు ఇవాళ సమైక్యత అంటే అది దోపిడీకి పర్యాయపదం అనే స్థితి వచ్చింది. కనుక సాపేక్షంగా ఉంటాయి ఎప్పుడైనా. ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి మాట్లాడితే ఆయన అప్పుడు అన్నాడు, రావినారాయణ రెడ్డి ఈ మాట అంటేనే వేరు తెలంగాణ కాదు నాది వీర తెలంగాణ అంటే వెంటనే కాళోజీ అన్నాడు, వేరు తెలంగాణ నాదే వీర తెలంగాణ నాదే, వేరైనప్పటికీ తెలంగాణ వీర తెలంగాణనే అని చెప్పిండు ఆయన. ఓకే, అంటే ఈ చర్చ అంతా ఎప్పుడో జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావాన్ని పూరిస్తున్న సందర్భంలో జరిగిన సభ పేరు సమైక్య శంఖారావం. తన ఉపన్యాసం చివరిలో చేసిన 30 స్థానాల ప్రస్తావన తెచ్చారు. 30 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 42 స్థానాల్లో ఎందుకో 12 స్థానాలు వదిలేశారు. అంటే తాను ఎటువైపు ఉన్నారో చెప్పకనే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లయిందని ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. తాను సీమాంధ్ర ప్రాంతంలో ఛాంపియన్ అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ని వాళ్ళ సమైక్య శంఖారావాన్ని పూరించి అక్కడనే వినపట్టేట్టుగా బలంగా చేసినట్లుగా తెలంగాణ వైపు నుంచి వస్తున్న అభిప్రాయం. ఇది చర్చ.